బ్రహ్మాండంగా ఉంది. కానీ నచ్చందల్లా మీరందరూ ఉండి కూడా ఆయన మీద అటాక్ జరగడం ఏంటా అని. అయినా పోలీస్ కంప్లైంట్ ఇవ్వకుండా ఎందుకు వదిలేశారు? ఇచ్చానురా. ఇచ్చానయ్యా. రా పర్లేదండి, పెద్దాను కదా, కమిటీ పేరు పైగా. అవతలవాడు కూడా తక్కువవాడు కాడు. ఎవిడెన్స్ లేవి సరిగ్గా లేవు. అందుకనే అరెస్ట్ చేయడానికి పోలీసులు కూడా భయపడుతున్నారా. పోలీసులు భయపడితే మనం వెళ్ళి మాట్లాడదాం. మాట్లాడేద్దామా? Oh my god! Oh shit! నాయనా ఫ్లాష్ మ్యాన్. ఏం చూస్తున్నారు? ఎవరు? బోర్డులో ప్లేస్ కావాలి, కుదిరితే కుర్చీ కూడా కావాలి. ఆయన ఎవరో తేలదు. తెలిసి మావా, నీకున్నంత గుద్ద బలుపు మన ఏరియాలో ఎవడకుండదురా. అంత గుద్ద బలిపోయిందిరా బాబు. ద ఫౌండర్ ARK. నిన్నెవడు లోపల చెప్తున్నారు అర్థమైతే అంత ఈజీగా ఎక్కడ రానిచ్చారు? రాజమండ్రి వరకు ఫ్లైట్ లో వచ్చాం, కాకినాడ వరకు కారులో వచ్చాం. ఇక్కడికి వచ్చాక అబ్బే ఇబ్బంది మళ్ళీ చేయి తెగుద్ది నా మాటిని సార్ ఆగండి, లోపలికి ఎంట్రీ లేదు సార్. అన్నయితాడు పేరు నాయుడు. ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతా. ఇప్పటికెళ్ళే పోదాం పద బండికి. అది కాదండి, అంత కష్టపడి ఇంత దూరం వచ్చి సేమ్ ఫీలింగ్. ఆ చేతి ముద్ర ఎవడిది? మా మేనల్లుండి మీ ఆఫీస్కి వస్తే కంప్యూటర్లో నుంచి అవతల పోమంటారా? మేం మాత్రం మీకు హారతి ఇచ్చి లోపల రమ్మనాలా? తెలుసుకోకున్నా ఇక్కడ. ఓ మై గాడ్! ఓ షిట్! నాయనా ఫ్లాష్ మ్యాన్. మా సరుకు లోపల ఉందయా. ఉంటే ప్రతి ఏడాది 25-30 కోట్ల బిజినెస్ ఇస్తున్నాను నేను. చెప్తున్నారు అర్థమైతే గుద్దలుందా దిమాకో? లోపలికి వెళ్ళాలి. ఓ మై గాడ్! ఓ షిట్! నాయనా ఫ్లాష్ మ్యాన్. అన్నా ఏంటి మమ్మీ, ఎవడీడు? చెప్పుతుంటే అర్థం కావట్లేదురా ముసల్ నా కొడక. ఓ మై గాడ్! ఓ షిట్! నాయనా ఫ్లాష్ మ్యాన్. అన్నా నమ్మలేకపోతున్నాడు అన్నా. అన్నా నువ్వేనా ఇక్కడ? నా కొడకారే. అంటే అప్పటి వరకు మనం ఇలాంటి మహానుభావున్న దూరంగా పెట్టింది. ఎవడ్రా చేసింది? ఎవడ్రా నువ్వు మా కోట్లోకి వచ్చి గొడవ? ఎన్నో చేయగలిగే సత్తా ఉన్నప్పుడు ఒక్కదాంతో ఎందుకు ఆగాలి? చేతులు రెండున్నప్పుడు ఒకే పని ఎందుకు చేయాలి? చేసింది ఎవడో? పెద్ద ఆయన మీద చేసింది ఎవడరా? నువ్వా? 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 చెప్పు. నువ్వేనా పెద్ద ఆయన మీద చేసింది? నేను కదన్నా. ఓ మై గాడ్! ఓ షిట్! నాయనా ఫ్లాష్ మ్యాన్. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం. పెద్ద మీద చేస్తారా మీరు? పెద్ద మీదే ముసలోడి ఏమేమి పడ్డాయో తీరా.
ఇంతకాడికి నాకు కోసి పంచా, దానికి గంజి ఇస్త్రీ, మళ్ళీ దానికి కండువా గెట్టప్పు. నాకు తెలిసి మావా నీకున్నంత గుద్ద బలుపు ఈ రోజు కుదరలేదప్ప, రేపు నీ పని ఖచ్చితంగా పూర్తి చేస్తాను. ఇలాచి టీ సార్ మీకోసం స్పెషల్. ఉడుకులోని టవల్ సార్ తెల్లగా ఉంటది. ఎవడో సార్ తోసింది ఎవడో. ఈ అమ్మ చదువుకున్న వాళ్ళందరూ సిటీకి దెంగేసి ఈ అవలగలందరినీ నాకు తెలిసిపోయింది. అయ్య బాబోయ్, వచ్చిన దగ్గర నుంచి ఎవడని ప్రతి వాడిని అడుగుతున్నారు. పెద్ద ఆయన ఏమన్నా పహిర్వానని 10 మంది కలిసి తోయడానికి తోసింది ఒకడు, వాడిని మీరు క్రీస్తుపరంగా కొడిచారు. కావాలండి చూడండి సార్. నేనే పెద్ద నటుడిని, నా దగ్గర నటిస్తావా? మీ సార్ ఎక్కడ? ఎవరైనా అరిస్తే వస్తారు, మీరు ఎవరికైనా అరిచే టైం ఇస్తే కదా అసలు. సార్ వీడా వీళ్ళు చూసి షాక్ అవుతానా? వీడు పెద్ద తోపు, మరి వీళ్ళు చూసి ఎందుకు షాక్ అవుతా నేను? ఇంతకంటే క్లారిటీగా ఎవడు చెప్పలేడు. పెద్ద ఆయన చెప్పేది ఏంటంటే, మీ నాన్న వచ్చి పొడిచాడు, ఎవిడెన్స్ లేదు, కేసు వీక్ గా ఉంది. నేను వచ్చి కొట్టా, ఎవిడెన్స్ ఉండదు, ఈ కేసు వీక్ గానే తగాడాల్సి వస్తుంది. సో ఈ టిట్ ఫర్ టాట్లు వద్దు. ఏదైనా ఉంటే టేబుల్ కి అవతల పక్క యువతల పక్కన కూర్చొని మాట్లాడుకుందాం గానీ నాలాగే టేబుల్ ఎక్కి గొడవ పడకూడదని పెద్ద ఆయన ఒపీనియన్. ఏమంటారు? ఏంటి అలా చూస్తున్నారు? లేండి, ఇందాక అలా వెళ్ళి ఇలా వచ్చారు, ఇప్పుడు ఏంటి పాతుకుపోతున్నారు? ఫ్లైట్ టైం అయిపోతుంది, రండి. బ్రదర్ నువ్వు అడగాల్సింది ఏమైనా ఉందా? ఓహో, ఏడిసినట్టే ఉంది. అక్కడ మన యువరాజ్ కి మాట్లాడటం రాదు, ఇక్కడ ఈ యువరాజ్ కి మాట్లాడటానికి ఏం లేదు. ఇద్దరే సైలెంట్ మూవీస్ సూపర్ స్టార్స్. అబ్బబ్బబ్బబ్బా, నీళ్ళలో ఉండాల్సిన పడవ నేల మీద ఉంది ఏంటంటే? కార్రా అది. అద్దెలుస్తుంది పేరేంటా అని. రారా ఏంటి సార్ ఇది? రాజమౌళి సినిమా పేరులో ఉంది. రోల్స్ రాయ్స్ రా. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం కాంట్రాస్ట్ గా ఉన్నారు గురుగారు. ఆ కార్కున్న క్లాస్ కి మీకు సంబంధమే లేదు. రండి ఒక సెల్ఫీ తీద్దాం. గొడుగు బాగుంది. దీన్ని ఎండకి వానకి వాడేవాళ్ళు చూశాను కానీ దేనికి పడితే దానికి వాడేవాళ్ళు కలవటం ఇదే ఫస్ట్ టైం. నాకు మీలాగా ఆర్టిస్టిక్ గా తిప్పడం రాదు, ఆట దగ్గర తిప్పేయడమే. మీరు ఇప్పుడే కారు దిగారు, నేను ఇప్పుడే క్యారెక్టర్ ఎక్కా. సిగ్గుపడకల్లా కలుద్దాం. నైస్ మీటింగ్. రండి, ఫ్లైట్ టైం అవుతుంది. కానీ ఏ మాటగా మాట కారు అద్దరిందండి. మన పొట్టుకొచ్చి నీకే వార్నింగ్ ఇస్తాడేంటి? చంపేస్తానండి. వార్నింగ్ ఇచ్చిన సేత్తూనే వాళ్ళ కంపెనీ షేర్లు కూడా ఇచ్చేస్తారులేరా. ఇవ్వకుండా ఎక్కడ పోతారు? ఎల్లు. హాయ్ ఆల్, ఇలా వైకుంఠపురం మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా హీరో క్యారెక్టర్ ఇస్తారన్నారు, ఆఖరికి సినిమాలో చిన్న విలన్ క్యారెక్టర్ ఇచ్చారు. అది కూడా చిన్న ఫైట్. సర్లే నెక్స్ట్ టైం హీరో కింద ట్రై చేద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ రాక్ స్టార్ నవీన్ సార్.